ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరుకుడి వచ్చినటువంటి ప్రియులైనటువంటి ఆత్మీయ సహోదరులకు ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ యొక్క షిలోహు కృపా సందేశాల ఆధ్యాత్మిక కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుందని, ఈ యొక్క సందేశాలు మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటున్నాయని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు, మీ విలువైనటువంటి సూచనలు, సలహాలు, సహకారాలు, మీ ప్రార్థన విన్నపాలు మాకు తెలియజేస్తున్నప్పుడు నేను మా ప్రార్థనా బృందం మానక వాటి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం ఏంటంటే, దేవుని అందలి భయము మనకి ఏం కలుగు చేస్తుంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల దేవుని అందలి భయభక్తులు కలిగి ఉండాలని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దీవించబడతారని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని మనం చూస్తుంటున్నాం. అయితే దేవుని అందలి భయము కలిగి ఉండటం వేరు, దేవునికి భక్తి కలిగి ఉండటం వేరు. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది దేవుని యందు భక్తి కలిగి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని అందలి భయం అనేటువంటిది చాలా తక్కువగా కనపడుతుంది. అందుకనే దేవుని అందలి భయము కలిగి ఉంటే, దేవుని అందలి భయము మనకి ఏం కలుగు చేస్తుంది, దేవుని అందలి భయము ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తుంది అనేటువంటి క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి సమయంలో ఇష్టపడుతున్నాను. చూడండి, కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని అందలి భయము మనకు పవిత్రతను, పరిశుద్ధులనుగా మారుస్తుంది. దేవుని యందు భయము మనలను పవిత్రులుగా, పరిశుద్ధులుగా మారుస్తుంది. చూడండి ప్రియులారా, దేవుని అందలి భక్తి జీవితం కంటే దేవుని అందులో భయపడేవారు దేవునికి ఇష్టలు. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా దేవుడు భక్తి కలిగినటువంటి వారిని కంటే కూడా దేవుని మాట విని, ఎవడు నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నానని ప్రభు చెప్పారు. కనుక దేవుని అందలి భయము అనేటువంటిది ఎవరు కలిగి ఉంటారో వారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు. చూడండి, ఈ భయము పరిశుద్ధతను, పవిత్రతను మనకి అనుగ్రహిస్తుంది. కనుక దేవుని యొక్క మాట విని దేవునికి భయపడేవారిగా ఉండాలి. రెండోది చూస్తే, సామెతల పుస్తకం 14వ అధ్యాయము 26వ వచనం చూస్తే, యెహోవా యందలి భయభక్తులు బహుధైర్యమును పుట్టిస్తాయి అంటారు. ఎవరైతే దేవునికి భయపడతారో వారు ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వారు దేనికి భయపడాల్సినటువంటి వారిగా ఉండరు. ఎందుకంటే దావీదు దేవునికి భయపడిగా వానిగా ఉన్నాడు. దావీదు సింహాన్ని చూసి భయపడలేదు, దావీదు ఎలుగుబంటిని చూసి భయపడలేదు, దావీదు 6 మూరల జానడు ఉన్నటువంటి గొలియాతును కూడా చూసి భయపడలేదు. కారణం ఏంటంటే దావీదు దేవుని యందు భయం కలిగి ఉన్నాడు కనుక ఇక దేనిని గూర్చినటువంటి భయం దావీదు యొక్క హృదయంలో, జీవితంలో రాలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క భయము దావీదుని నిరంతరము కూడా కాపాడుతుందనేటువంటి ధైర్యము దావీదు యొక్క మనసులో ఉంది. నిజంగా ప్రియులారా, ఈరోజు మనం దేవుని అందలి భయం కలిగి ఉంటే సింహంలాగా ధైర్యంగా ఉంటాం. ఇంక నువ్వు దేన్ని చూసి భయపడవు, దేన్ని చూసి అధైర్యపడవు, దేన్ని చూసి కృంగిపోవు, దేన్ని చూసి బలహీనుడు కావు. ఎందుకంటే దేవుని భయము నిన్నేం చేస్తుందో తెలుసా? ధైర్యం కల వ్యక్తిగా నడిపిస్తుంది. అందుకనే దావీదు భయపడలేదు. సౌలు సైతం, రాజు సైతం, సైన్యము సైతం వెనక్కి వెళ్ళిపోతే దావీదు ఒక్కడే 6 మూరల జానడున్న గొలియాతును ఎదిరించడానికి ముందుకెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తనకు తోడుగా ఉన్నాడనేటువంటి బలమైనటువంటి ధైర్యం. మూడోదిగా చూస్తే, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనంలో, దేవుని భయం అంట నిత్యము మనకు మేలు కలుగు చేస్తుందంట. నిత్యము దేవుని యొక్క భయము మేలును, ఎందుకంటే ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉంటారు, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను పాటిస్తూ ఉంటారు, అట్టి వారిని నిరంతరము కూడా దేవుడు విడిచిపెట్టకుండా
వారికి తోడుగా ఉండి సహాయం చేస్తూనే ఉంటాడు. కనుక దేవుని యొక్క భయము మనకు తోడుగా ఉన్నంత వరకు, దేవుని భయములో మనం కొనసాగుతున్నంత వరకు దేనికి కూడా మనము భయపడవలసిన పని లేదు. యెషయా గ్రంథం 33:6 చూస్తే దేవుని యందలి భయము ఐశ్వర్యాన్ని కలగజేస్తుందంట. ఏ విధమైనటువంటి ఐశ్వర్యం అంటే దేవుని యొక్క దీవెనలు. ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వాదములతో ఎదుర్కొంటాడు. కీర్తనల గ్రంథము 21 మనం చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు, అతని మనోభీష్టమును సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరిస్తున్నావు అని పలు చోట్ల దేవుని యందు భయము కలిగినటువంటి వారికి దేవుడే ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి వారికి ఎదురుగా వెళుతున్నాడని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుని యందలి భయము మనకేం కలుగు చేస్తూ ఉంటుందంటే ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. సామెతల పుస్తకం 10:27 దేవుని యందలి భయము దీర్ఘాయువును కలుగజేస్తుందంట. దేవుని యందలి భయము దీర్ఘాయువు. మరి ఈ రోజున అర్ధాంతరంగా, అకస్మాత్తు, అనుకోకుండా, ఊహించకుండా, ఎవరు ఆలోచించకుండా అకస్మాత్తుగా అదృశ్యమైపోతున్నారు మనుషులు. కారణం ఏంటంటే మరి దీర్ఘాయువు లేకపోవటం. అది ఎలాగా? వారంతట వారు స్వచిత్తాన్ని, సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలను బట్టి దేవుని మార్గాన్ని, దేవుని త్రోవలను, దేవుని యొక్క ఆలోచనలు విడిచిపెట్టి ప్రక్కగా వెళ్ళిపోవటం వలన వారు దేవుని యొక్క దీవెనను ఏం చేస్తున్నారంటే కోల్పోతూ ఉన్నారు. అందుకనే వారి జీవితంలో అర్ధాంతరంగా ముగించబడుతున్నాయి. దేవుని భయం లేనప్పుడు, దేవుని యొక్క మార్గంలో వారు లేనప్పుడు వారికి కాపుదల ఎక్కడుంటుంది? ఇంకా క్షేమం ఎక్కడుంటుంది? విడుదల ఎక్కడుంటుంది? విమోచన ఎక్కడుంటుంది? దేవుని మార్గం ఎప్పుడైతే విడిచిపెట్టేశారో అప్పుడే అనేక విధములైనటువంటి ఆ అపవాది యొక్క బంధకాలు వారిని పట్టి పీడిస్తుంటాయి. కనుక ప్రియులారా, మరి దీర్ఘాయువు కలగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చివరిగా దేవుని యొక్క భయము మనం కలిగి ఉంటే దేవుని కనికరము తరతరములు మన మీద ఉంటుందంట. లోకాసువార్త 1:50 చూస్తే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన కనికరము తరతరములుండును. ఈ రోజున దేవుని కనికరం లేకుండా మనం ఏం చేయగలుగుతాం? మనం దేవుని కనికరం లేకుండా మనుగడ సాధించగలమా? దేవుని కనికరం లేకుండా మన యొక్క జీవితాన్ని ముందుకు వెళ్ళ తీసుకోగలమా? దేవుని యొక్క కనికరం లేకుండా, దేవుని కటాక్షం లేకుండా, దేవుని కృప లేకుండా మనం అడుగు ముందుకు వేయగలమా అంటే ప్రియులారా బహు కష్టం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఒకవేళ మనము భక్తి కలిగి భయము లేకపోయినట్లయితే భయము కూడా కలిగి భక్తిని కొనసాగించుకుందాం. దేవుని యొక్క నిండైనటువంటి దీవెనల ఆశీర్వాదాలు పొందుకుందాం. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఇవన్నీ మనకు సమకూరుస్తుంది. కనుక భయము లేని స్థితిలో నుంచి భక్తి కలిగి ఉండకుండా దేవుని యందు భయము, భక్తితో కూడినటువంటి జీవితాన్ని మనం కొనసాగించి దేవునికి ఇష్టంగా నడుచుకుందాం. దేవుడు ఈ మాటలను మన వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది ఈ మాటలు విన్నారో వారి కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. బలపరచండి, ఆశీర్వదించండి. నీ యందు భయభక్తులు గల జీవితం ఒక్కొక్కరికి మీరు నేర్పించండి. ఒక్కొక్కరు నీ మాట విని, నీ మాటకు లోబడి విధేయత కలిగి భయముతో కూడిన భక్తిని కొనసాగించడానికి కృప దయచేయండి. వింటున్న వారిలో ఎవరైనా సరే ప్రభువా, బలహీనులు, రోగులు, సమస్యలతో ఉన్నట్టయితే వారిని విడిపించి నీ సన్నిధికి నడిపించి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఈ వర్తమానాలు అనేకులకు చేరేలాగున సహకరించాలని ప్రేమతో మనం చేస్తూ క్రీస్తులో మీ సహోదరుడు పాస్టర్ పి. పౌలు. ప్రైజ్ ది లార్డ్.